ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదంటే డిజాస్టర్ రికవరీ ప్లాన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ మనం జనరల్గా ఒక బిజినెస్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు అంటే బిజినెస్ ఎండ్ యూజర్స్కి అంటే మన క్లయింట్స్కి ఈ డేటాబేస్ని సర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా బ్రేకప్ అనేది ఉండకూడదు, అంటే డౌన్ టైం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్లో ఒక 5 మినిట్స్ సర్వర్ డౌన్ అయింది, టోటల్ ఎంటైర్ ఎస్బీఐ అనుకుందాం, ఎస్బీఐ టోటల్ ఎంటైర్ వరల్డ్లో ఉండే బ్రాంచెస్ అన్నీ డౌన్ అయినాయి. పరిస్థితి ఏంటి? ఒక 5 మినిట్స్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. సో ఎంత ఇబ్బందో చూడండి. మరి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఈ హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ అనేది వాటిల్ని అవాయిడ్ చేసేదానికి, అంటే మ్యాక్సిమం డౌన్ టైంని తగ్గించేదానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకనే దాంట్లో హై అవైలబిలిటీ అంటే ఎక్కువ టైము, అంటే మ్యాక్సిమం అసలు డౌన్ కాకుండా ఉండేదానికి మనం చూసుకోవాలన్నమాట. అట్లానే డిజాస్టర్ రికవరీ, ఏదన్నా డిజాస్టర్ వచ్చినప్పుడు సిస్టంలో మీకు టోటల్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎట్లా రికవరీ చేయాలి, వీటికి మనం డిఫరెంట్, అంటే వీటినే మనం హెచ్ఏ అండ్ డిఆర్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు టెక్నిక్స్ మనం అప్లై చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం 24/7 ఆ ఎండ్ యూజర్స్కి మనం సర్వీస్ అనేది ఇవ్వగలగాలి. అంటే ఎట్లా ఉంటుందంటే మనం ఒక అప్లికేషన్ లేదంటే ఒక సీక్వెల్ సర్వర్ బేస్డ్ అప్లికేషన్ వాళ్ళకి డెవలప్ చేసి ఇచ్చినప్పుడు మనమే మేనేజ్ చేయాలి. అడ్మినిస్ట్రేటర్ అనేవాడే మేనేజ్ చేయాలన్నమాట ఎవ్రీథింగ్. వాళ్ళకి ఎవరు ఉండరు, మనమే ఇంత ఇయర్లీ ఇంతని పేమెంట్ ఉంటుంది మెయింటెనెన్స్ కోసం. ఆ మెయింటెనెన్స్ కోసం మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి అనేది ఈ సెషన్లో చూద్దాం. మరి దానికి ముందర మనం ఈ హై అవైలబిలిటీ డిజాస్టర్ రికవరీ ప్లాన్స్కి ముందర మనం అసలు కొన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని టెక్నాలజీస్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒకటి ఫస్ట్ ప్లాన్డ్ మెయింటెనెన్స్. అంటే హై అవైలబిలిటీ డిజాస్టర్ రికవరీ అనేది ఆఫ్టర్ డౌన్ అయిన తర్వాత వచ్చే ఇవి, కాకపోతే దాని ముందర మనం ఏం చేయాలి? ప్లాన్డ్ మెయింటెనెన్స్ చేయాలి. ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటే అప్లికేషన్ ప్యాచింగ్ ఆర్ అప్గ్రేడింగ్. ఎప్పుడూ కూడా కొత్త సాఫ్ట్వేర్ వస్తూ ఉన్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ప్యాచ్లు ఇస్తూ ఉంటారు ఆ సాఫ్ట్వేర్ డెవలపర్స్, వాటిని ప్యాచింగ్ చేసుకుంటూ ఉండాలి ఆ సాఫ్ట్వేర్కి. అండ్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఏమన్నా కొత్త ప్యాచెస్ అప్గ్రేడ్స్ వచ్చినా కానీ అండ్ సెక్యూరిటీ ఫిక్సెస్ ఏమన్నా ఉన్నా కానీ అవి చేసుకుంటూ ఉండాలి. అండ్ హార్డ్వేర్ అండ్ ఫర్మ్వేర్ ప్యాచెస్ కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ముందరగానే డిఆర్ సొల్యూషన్స్ని టెస్ట్ చేసి చూడాలన్నమాట. డిజాస్టర్ రికవరీ ఎలా చేయొచ్చు అనేది ముందరగానే చెక్ చేసుకోవాలి. ఇవి ప్లాన్డ్ మెయింటెనెన్స్ కింద వస్తాయి. మరి అన్ప్లాన్డ్ అవుటేజెస్ అని ఉంటాయి. ఇవి మనకి తెలియదు, అప్లికేషన్ లెవెల్ ఇష్యూస్ రావచ్చు, మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ అవి అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ ఇష్యూస్ రావచ్చు, అది ఓఎస్ కానీ స్టోరేజ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి. అండ్ క్యాటాస్ట్రోఫికల్లీ న్యాచురల్ డిజాస్టర్స్ అనేటివి రావచ్చు. స్టోరేజ్ డేటాబేస్ లెవెల్ కరప్షన్స్ అనేటివి రావచ్చు. ఇవన్నీ అన్ప్లాన్డ్ అవుటేజెస్.
అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఆర్టీఓ అంటాం, రికవరీ టైం ఆబ్జెక్టివ్. రికవరీ టైం ఆబ్జెక్టివ్ అంటే మనం ఎంతవరకు ఒక ఒక సిస్టమ్ డౌన్ అయిందంటే ఎంతవరకు డౌన్ టైం ఉంటుంది, ఎంత టైంలో మనం దాన్ని రికవర్ చేసి మనం రన్నింగ్లో పెట్టగలం అనేది ముందరగానే ఎస్టిమేట్ చేయగలగాలి. మరి దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అనేటివి రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్. రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ ఈజ్ యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ డేటా లాస్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఎప్పుడైతే సిస్టమ్ డౌన్ అయిందో ఎంత లాస్ అవుతుంది అనేది ముందరగానే మెజర్ చేయాలి. అండ్ ఆర్ఎల్ఓ అంటాం. మరి ఇది ఏ లెవెల్లో మీకు ఆ యొక్క ఈ మన ఆ డౌన్ అయినప్పుడు ఏ లెవెల్లో మనకి ఇన్స్టాన్స్ లెవెల్లో డౌన్ అవుతుందా, డేటాబేస్ లెవెల్లో డౌన్ అవుతుందా, టేబుల్ లెవెల్లో డౌన్ అవుతుందా, వాటి యొక్క కరప్షన్ అట్లా ఎంతవరకు మనం ఇచ్చేయగలం, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ ముందరగానే చేయగలగాలి. ఇవి ఈ హెచ్ఏ లేదంటే మన డేటా డిజాస్టర్ రికవరీకి ముందరగా మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సిన ఇవన్నమాట. ఓకే, ఫస్ట్ హై అవైలబిలిటీ చూసినట్లయితే దాని పేరులోనే ఉంది హై అవైలబిలిటీ. మ్యాక్సిమం అవైలబిలిటీలోకి మనం పెట్టేదానికి ఏ టెక్నిక్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది, అంటే డౌన్ కాకుండా ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ SQL Server high availability techniques will have their infrastructure in a single geographical location and the ability to automatically swap over. ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ లొకేషన్లో ఈ హై అవైలబిలిటీ టెక్నిక్స్ని మనం ఇంప్లిమెంట్ చేసి ప్రాసెస్లో పెట్టచ్చు. ఆటోమేటిక్గా ఏ విధంగా వాటిని ఇచ్చేయాలి అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ హై అవైలబిలిటీలో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. అవే ఇక్కడ మనకి 6 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని కూడా మనం ప్యారలల్గా మిక్స్ చేసి కూడా యూజ్ చేయొచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఫస్ట్ విండోస్ ఫెయిల్యూర్ క్లస్టర్ ఇన్స్టాన్స్ విత్ ఇన్ సింగిల్ డేటా సెంటర్. ఇది 2008 ఆర్ 2 వరకు వస్తుంది. అండ్ ట్రాన్సాక్షనల్ రిప్లికేషన్, లాగ్ షిప్పింగ్ అండ్ డేటాబేస్ మిర్రరింగ్, ఆల్వేస్ ఆన్ ఫెయిల్యూర్ క్లస్టర్ ఇన్స్టాన్స్ అండ్ గ్రూప్స్ విత్ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ. ఇవి మనకి 6 టైప్స్ ఆఫ్ హై అవైలబిలిటీ స్ట్రాటజీస్ లేదంటే టెక్నిక్స్ అనేటివి మనకి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మనం చూద్దాం ఎట్లా ఉంటాయి ఏంటి అనేది, మెయిన్ వాటిని తీసుకొని. ఓకే, మరి అట్లానే డిజాస్టర్ రికవరీలో కూడా ఇట్లాంటి టెక్నిక్సే ఉంటాయి సిమిలర్గా. బట్ ఏంటంటే ఇవి సింగిల్ జియోగ్రాఫికల్ ఇది కాకుండా డిఫరెంట్ లొకేషన్స్కి సంబంధించిన డిజాస్టర్ రికవరీ అనేది మనం చేసుకోవచ్చు ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా. దట్ ఈజ్ బ్యాకప్ అండ్ రీస్టోర్, పీర్ టు పేర్ రిప్లికేషన్ అండ్ లాగ్ షిప్పింగ్. అక్కడ ఉంది లాగ్ షిప్పింగ్, ఇక్కడ ఉంది. అండ్ ట్రాన్సాక్షనల్ రిప్లికేషన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ పీర్ టు పేర్ రిప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే డేటాబేస్ మిర్రరింగ్ అసింక్రానస్ వస్తుంది, ఇక్కడ సింక్రానస్ వస్తుంది. అండ్ స్టోరేజ్ ఆర్ VM రిప్లికేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఆల్వేస్ ఆన్ ఫెయిల్యూర్ క్లస్టర్ విత్ స్టోరేజ్ రిప్లికేషన్, ఆల్వేస్ ఆన్ ఫెయిల్యూర్ క్లస్టర్ ఇన్స్టాన్స్ విత్ స్టోరేజ్ రిప్లికేషన్. ఇవన్నీ కూడా ఇక్కడ 7 టెక్నిక్స్ ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఎనీవే
మనకి కామన్గా మనకి చాలా ఉన్నాయి. ఓకే, మరి ఫస్ట్ మనం చూసినట్లయితే బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటాబేసెస్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్స్లో చెప్పున్నది. కంపల్సరీగా యూజర్ బ్యాకప్ అనేది ఆ, అవి ఫుల్ బ్యాకప్ కావచ్చు, ట్రాన్సాక్షనల్ లాగ్ బ్యాకప్ కావచ్చు, లేదంటే ట్రయల్ అండ్ బ్యాకప్ కావచ్చు. ఆ, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఫెయిల్ అయితే మనం రీస్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇది హెచ్ఏ కానీ డిఆర్కి కానీ రెండింటికి కూడా సపోర్ట్ చేస్తాయి. అది ఓకే, అది నార్మల్గా చేసే థింగే, స్పెషల్గా ఏమీ ఉండదు. అది రెగ్యులర్గా కంపల్సరీగా బ్యాకప్ మిగతావన్నీ అంటే సపోజ్ లాగ్ షిప్పింగు, మిర్రరింగు ఇట్లాంటివి చేయకపోయినా కానీ కంపల్సరీగా బ్యాకప్ అండ్ రీస్టోర్ అయితే చేస్తారనమాట ప్రతి కంపెనీలోనూ. సో ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్ దే విల్ రీస్టోర్. బట్ అది చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అయితే ఓకే, డౌన్ అయింది పర్లేదు, మనకి ఒక 1 అవర్లోనో 1 డేలోనో రికవర్ చేసుకోవచ్చు, అది బ్యాకప్ రీస్టోర్ ద్వారా. బట్ అయితే అస్సలు ఫెయిల్యూర్ కాకుండా ఎట్లా చేయాలి, డౌన్ కాకుండా సిస్టమ్ ఎలా చేయాలి, కంటిన్యూషన్ ప్రాసెస్లో ఎలా పెట్టాలి అనే దానికి ఈ టెక్నిక్స్, డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ కావడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ఆల్రెడీ బ్యాకప్ ఇవి చెప్పాం. నెక్స్ట్ వన్ ఈజ్ లాగ్ షిప్పింగ్. లాగ్ షిప్పింగ్ అంటే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ని రెగ్యులర్గా అనదర్ సర్వర్స్కి మీరు పంపించడం. అంటే రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ని వేరే సర్వర్స్కి పంపిస్తూ ఉండడం. పంపించినప్పుడు వాటిని మనం అది సేఫ్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు అంటే బ్రేకప్ కాకుండా చూసుకుంటూ ఉంటుంది. బ్రేకప్ కాకుండా కాదు, బ్రేకప్ అయినా కానీ మనం వాటిల్లో సెకండరీ ఇన్స్టాన్సెస్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇన్వోక్ చేసుకోవచ్చు మనం, ప్రైమరీని పక్కన పెట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీ సర్వర్ అనేది ఉంది. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే ఈ లాగ్ షిప్పింగ్లో కానీ డిఫరెంట్ ఈ టెక్నిక్స్ అప్లై చేసేటప్పుడు ఒక సర్వర్ ఒక ఇన్స్టాన్స్ సరిపోదండి. సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ నాది, అంటే ఒక్కసారి సర్వర్ ఇన్స్టాల్ చేస్తే ఎస్క్యూఎల్ సర్వరు అది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అవుతుంది. మీరందరూ కూడా మీ సిస్టమ్స్లో ఏం చేయాలంటే కంపల్సరీగా ఇంకొక ఇన్స్టాన్స్ని లేదంటే 3 ఇన్స్టాన్స్ని, అంటే ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాకుండా ఇంకొక 2 సార్లు సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాకుండా మీ ఓన్ నేమ్ పెట్టుకొని అనదర్ ఇన్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, నేను ఇంకొక 2 సార్లు ఈ సర్వర్లని మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. అదే ఇంతకు ముందర మీరు ఎట్లా ఇన్స్టాల్ చేస్తారో అట్లనే, కాకపోతే డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మీరు డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాకుండా మీరు నేమ్డ్ ఇన్స్టాన్సెస్ అంటే మీ పేరు పెట్టుకుంటారనమాట. సపోజ్ ఇక్కడ నేను ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ నేమ్, అది కాకుండా నేమ్డ్ ఇన్స్టాన్స్ నేను edusoft_server2, ఇది ఒకటి, edusoft_server3. అంటే నేను ఎన్నిసార్లు సర్వర్ని ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, 3 సార్లు ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాకుండా అయితే 2 సార్లు ఎక్స్ట్రాగా, టోటల్గా నేను 3 సార్లు సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనేది ఉంది, నేను ఇప్పుడు కనెక్ట్ అంటాను రెండో దానికి, వేరే దానికి ఎస్క్యూఎల్ సర్వర్ edusoft server2 అనే దానికి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ సర్వర్ అథెంటికేషన్ ఇవ్వాలి కదా సార్? అది అది ఆటోమేటిక్గా విండోస్ అథెంటికేషన్ కిందే వస్తుంది కదా, విండోస్ అథెంటికేషన్ కిందనే మనం తీసుకున్నాం. ఇది
ఇది కూడా విండోస్ అథెంటికేషన్, ఇది విండోస్ అథెంటికేషన్, రెండు విండోస్ అథెంటికేషన్ కిందనే ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ సెకండ్గా స్టార్ట్ చేసిన ఇది స్టార్ట్ కాలేదనుకోండి, సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, సర్వీసెస్ అంటే డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అయినా ఏదైనా సరే ఎస్క్యూఎల్ సర్వర్ స్టార్ట్ కాలేదంటే, స్టార్టింగ్లోనే బ్రేకప్ అవుతుందంటే ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎస్క్యూఎల్ సర్వర్, ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ రన్నింగ్. ఒకవేళ స్టార్ట్ కాలేదనుకోండి, మీరు ఇక్కడ స్టార్ట్ అనాలి. ఇప్పుడు స్టాప్, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇది కూడా ఎస్క్యూఎల్ సర్వర్ ఎడుసాఫ్ట్ సర్వర్ 2 కూడా రన్నింగ్లో ఉంది. రన్ కాకపోతే ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా 3 రన్నింగ్లో పెట్టాను. ఓకే, 3 రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకోవచ్చు, వేటిని కావాలంటే వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కనెక్ట్ చేస్తున్నది ఇది, ఇప్పుడు కనెక్ట్ చేసింది ఇది. ఒకవేళ ఇది స్టాప్ చేసేసాను అనుకోండి, దాన్ని కనెక్ట్ చేయలేము. ఓకే, అది సర్వీసెస్లోకి వెళ్ళి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఓకే రెండు కూడా స్టార్ట్ చేసాం. ఇది ఒకటి, ఇది ఒకటి. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం ప్రైమరీ సర్వర్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన సర్వరు అనుకుందాం. ఈ సర్వర్లో ఉండే దాన్ని మనం బ్యాకప్స్గా సెకండరీ ఇన్స్టాన్స్లోకి, అంటే రెండోసారి ఎడుసాఫ్ట్ 2 అని తీసుకున్నాను కదా, వాటిల్లోకి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాం. బ్యాకప్, ఇక్కడ రీస్టోర్, ఇక్కడ బ్యాకప్ చేయడం, ఇక్కడ రీస్టోర్ చేయడం. ఇక్కడ బ్యాకప్ అవుతుంది ప్రైమరీలో, ఇక్కడ వచ్చి రీస్టోర్ అవుతూ ఉంటుంది. పీరియడ్ ఆఫ్ టైం, ఇంత టైం అని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ తీసుకొని ఆ టైంలో అక్కడ వెళ్ళి రీస్టోర్ అవుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటి, ఒకవేళ ఈ సర్వర్ కనుక పోతే ఇమ్మీడియట్గా ఈ వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు మనం, దేనైనా సరే, దీన్నైనా సరే. అర్థమైందా? సో అట్లా ఇక్కడ బ్యాకప్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా, అవి ఇక్కడ ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోతూ ఉంటాయి. మరి ఈ జాబ్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది ఒక మానిటరింగ్ సర్వర్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది చెక్ చేస్తూ ఉంటుంది ఈ జాబ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వస్తే మనకి అలర్ట్స్ అనేది ఇది మానిటరింగ్ సర్వర్ అనేది ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లాగ్ షిప్పింగ్ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇది మెయిన్ సర్వర్ అనుకుందాం, ఇది సెకండరీ సర్వర్, సెకండరీ ఇన్స్టాన్స్, అండ్ ఇంకొక సర్వర్ కూడా కనెక్ట్ చేస్తాను నేను. దాన్ని ఏం చేస్తామో, దాన్ని ఏమనుకుంటాం మనం, మానిటర్ ఇన్స్టాన్స్, మానిటరింగ్ కోసం అని చెప్పేసి అనుకుంటాం. ఈ విధంగా రెగ్యులర్గా మనకి బ్యాకప్స్ అనేటివి, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ అనేటివి జరుగుతాయి. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ జరగాలంటే ఫస్ట్ ఏమై ఉండాలి, ఫుల్ బ్యాకప్ అనేది వీటిల్లోకి వెళ్ళి ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తుంది, సర్వరు ఫుల్ బ్యాకప్ని వీటిల్లోకి పంపించేస్తుందండి. ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఇవి లాగ్ షిప్పింగ్లో మనం సెటప్ చేసేసిన తర్వాత. సో ఫుల్ బ్యాకప్ వన్స్ అయిపోతుంది, తర్వాత రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ అనేటివి వీటిల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట ఇది. మనం ఎంత టైం పెట్టామో ఆ టైం ప్రకారం అవి వెళ్తూనే ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ బ్యాకప్ తీసుకుంటుంది ప్రైమరీ సర్వరు, వీటిల్లోకి పంపిస్తూ ఉంటుంది. అది మనం ఆ టైం పెట్టుకోవడం అదంతా కూడా మన డేటాబేస్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎంత అవసరము అనే దాన్ని బట్టి ఆ టైం పీరియడ్ పెట్టుకోవాలి. మరి దగ్గరలోనే పెట్టేసి ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే సర్వర్ కూడా కాస్త హెవీ, అంటే సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం ఎలా సెటప్ చేయాలి అనేది ఇప్పుడు లాగ్ షిప్పింగ్లో మనం చూడబోతున్నాం. సో లాగ్ షిప్పింగ్ చేయాలి అంటే కంపల్సరీగా మీకు అడ్మిన్ రైట్స్ ఉండాలి, అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. అంటే మనం విండోస్ దీని పర్మిషన్ కింద వస్తున్నాం కాబట్టి విండోస్లో అడ్మిన్ పర్మిషన్ ఉంటే మన యూజర్కి అంతా కూడా అడ్మిన్ రైట్స్ రావడం జరుగుతుంది. లాగ్ షిప్పింగ్ చేయాలి అంటే మినిమం రిక్వైర్మెంట్స్, ఎస్క్యూఎల్ సర్వర్
2005 2005 ఆర్ లేటర్ వర్షన్ని మినిమం ఫాలో కావాలి. ఎటు మనం లేటెస్ట్ వర్షన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి, లాగ్ షిప్పింగ్ చేసేటప్పుడు మీరు ఈ ఎంటర్ప్రైజ్ మెయిన్ ఎడిషన్ మీరు తీసుకునేటప్పుడు ఎక్స్ప్రెస్ ఎడిషన్ని తీసుకోకూడదు. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఈ ఫీచర్స్ రావన్నమాట. అసలు ఎస్క్యూఎల్ ఏజెంటే వర్క్ కాదు. నెక్స్ట్, స్టాండర్డ్ వర్క్ గ్రూప్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ మస్ట్ బి ఇన్స్టాల్డ్. అదే ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఇన్స్టాల్ చేయకూడదు ఆన్ ఆల్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఇన్వాల్వింగ్ ఇన్ లాగ్ షిప్పింగ్. అండ్ ఇంకొకటి, ఓకే, the SQL server involved in log shipping should have the same case sensitivity settings. అన్నిటిలో కూడా కేస్ సెన్సిటివిటీ సెట్టింగ్స్ కరెక్ట్గా ఉండాలి. డేటాబేస్ మస్ట్ యూస్ ఫుల్ రికవరీ ఆర్ బల్క్ రికవరీ మోడల్. డేటాబేస్ అనేది మనం ఏది యూజ్ చేస్తున్నామో అది కంపల్సరీగా మనకి ఫుల్ రికవరీ ఆర్ బల్క్ రికవరీ మోడల్ అనేది ఉండాలి. అండ్ అది చెప్తాను ఎట్లా అనేది. ఏ షేర్డ్ ఫోల్డర్ ఫర్ కాపీయింగ్ టీలాగ్ బ్యాకప్స్. ఒక ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసి దాన్ని షేర్ చేయాలి. ఎందుకు? ఈ బ్యాకప్స్ అన్నీ దాంట్లోకి వెళ్తాయి. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ మస్ట్ బి కాన్ఫిగర్డ్ ప్రాపర్లీ. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ కంపల్సరీగా స్టార్టింగ్లో ఉండాలి చెప్పాలంటే. అండ్ ఇంకొకటి, సేమ్ వర్షన్స్ ఉండాలండి. అంటే రెండు కూడా మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు రెండు వర్షన్లు ఒకటేగా ఉండాలి. వేరే వేరే వర్షన్లు తీసుకుంటే కుదరదు. ఒకటి 2005, ఒకటి 2008, అట్లా రెండు ఇన్స్టాన్స్లు పనికిరావు. ఒకే వర్షను ఉండాలి. ఓకే, అదనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ డేటాబేస్ అనేది ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది. ఇక్కడ డేటాబేస్ మస్ట్ యూస్ ది ఫుల్ రికవరీ ఆర్ బల్క్ లాగ్డ్ రికవరీ మోడల్. అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక్క డేటాబేస్కి మాత్రమే ఇది మనం సెట్ చేయగలుగుతాము. కాబట్టి ఫస్ట్ నేను డేటాబేసెస్లోకి వెళ్తున్నానండి. ఏదో ఒక డేటాబేస్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ అనే ఒక డేటాబేస్ని తీసుకుంటున్నాను. దీంట్లో టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, చాలా టేబుల్స్ ఉన్నాయి. లేదంటే ఎనీ అదర్ డేటాబేస్, ఏదో ఒక్క డేటాబేస్ మాత్రమే తీసుకోవాలి. లేదంటే క్లాస్ 11 అనే డేటాబేస్ని తీసుకుంటారు. మరి ఓకే, లెట్ ఇట్ బి యాజ్ కంపెనీ డేటాబేస్ని తీసుకుంటాను. కంపెనీ డేటాబేస్ ఫుల్ రికవరీలో ఉందా, ఎట్లా ఉంది అని తెలుసుకునేదానికి మీకు ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. రైట్ క్లిక్ చేసి ఒక్క డేటాబేస్కి మాత్రమే మీరు సెట్ చేయగలరు. అండ్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లో మీకు రికవరీ మోడల్ చూడండి. ఫుల్ రికవరీ లేదంటే బల్క్ లాగ్డ్ రికవరీ. ఇది బ్యాకప్స్లో కూడా మీకు చెప్పున్నది. ఫుల్ రికవరీ మోడల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, అది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు, ఈ షేర్డ్ ఫోల్డర్ ఫర్ కాపీయింగ్ టీలాగ్ బ్యాకప్స్. మరి ఈ బ్యాకప్స్ అన్నీ బ్యాకప్ అయితేనే కదా రీస్టోర్ వాటిల్లోకి అవుతుంది, సెకండరీ ఇన్స్టాన్సెస్లోకి. మరి బ్యాకప్ తీసుకునేదానికి మీకు ఒక ఫోల్డర్ కావాలి, దాన్ని షేర్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ విండోస్ ఎక్స్ప్లోరర్లోకో లేదంటే మై కంప్యూటర్లోకి వీటిల్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో ఒక డ్రైవ్లో, నేను డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉంది.
లేదంటే ఇంకొక ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకుంటాను. రూట్ డైరెక్టరీలో కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లో పెట్టారనుకోండి, కొన్నిసార్లు పర్మిషన్స్ లేకపోతే ఇవి కాపీ కావు, షేర్ కావు కొన్నిసార్లు. అందుకని డి డ్రైవ్లో తీసుకున్నాను. డి డ్రైవ్లో కావాల్సింటే ఎస్క్యూఎల్ సర్వర్ కింద ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసే న్యూ అంటాను. న్యూ అని ఫోల్డర్ తీసుకుంటాను. ఇప్పుడు సంథింగ్ లాగ్ బ్యాకప్స్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను. దీన్ని మనం షేర్ చేయాలి. షేర్ చేయాలి అంటే ఈ ఫోల్డర్ని రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ రీడ్ ఓన్లీ అని వస్తుంది. రీడ్ ఓన్లీ వద్దు, తీసేసేయండి. అండ్ షేరింగ్లోకి వెళ్ళండి. షేరింగ్లోకి వెళ్ళి షేర్ అనేది ఉన్నది, ఇక్కడ క్లిక్ చేసి టైప్ ద నేమ్ అండ్ దెన్ యాడ్ అంటుంది. మరి ఇక్కడ ఆల్రెడీ ఎవ్రీవన్ అనేది ఉంది, లేదంటే మీ ఇష్టం, ఎవ్రీవన్ అని ఇచ్చేస్తున్నాను. యాడ్. ఓకే, దీనికి పర్మిషన్స్ ఏంటి? దీనికి పర్మిషన్స్ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. అట్లా కాకుండా రీడ్ రైట్ కూడా ఇవ్వాలి మీరు షేరింగ్ ఇచ్చేది. రీడ్ రైట్ పర్మిషన్స్. ఇప్పుడు మనం దీన్ని షేర్ చేస్తాం. యువర్ ఫోల్డర్ ఈజ్ షేర్డ్. అండ్ చూడండి, డెస్క్టాప్ / ఇది నెట్వర్క్ పాత్. ఓకే, డన్ అయిపోయింది, షేర్ అయిపోయింది. అయితే ఇప్పుడు షేర్డ్ ఫోల్డర్ అయితే మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ మస్ట్ బి కాన్ఫిగర్డ్ ప్రాపర్లీ. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ 2 ఇన్స్టాన్సుల్లోనూ ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ చూద్దాం, ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది ఈ కింద ఉంటుందండి. కింద చూడండి, ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ స్టార్ట్ కాకపోతే ఇట్లా రైట్ క్లిక్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్టాప్ అంటే స్టాప్ అయిపోయింది, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. లేదంటే మీరు స్టార్ట్ చేయాలి. లేదంటే సర్వీసెస్లోకి వెళ్ళి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, సర్వీసెస్లో కూడా ఏజెంట్ అన్నీ రన్నింగ్లో ఉన్నాయి చూడండి. 3 సర్వర్లకి కూడా ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ రన్నింగ్లో ఉంది. ఓకే, ఇక్కడైనా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు వాటిని. ఇవి ఎక్స్ప్రెస్ ఎడిషన్లో మీరు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ రాదు కాబట్టి, అందుకని స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇవి తీసుకోమని చెప్పేది ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో కంపల్సరీగా మీరేం చేయాలి, ఇంకొక ఇన్స్టాన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మీరు కంపల్సరీగా ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి, ఇంకొక దాన్ని. అట్లీస్ట్ ఒకదాన్ని కానీ 2 దాన్ని కానీ, ఇంకొకటి సరిపోతుంది. టెస్టింగే కదా మనం చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ని ఇక్కడ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, గుడ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమన్నాడు, స్టెప్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇది ఓకే, ఫుల్ రికవరీ మోడల్ ఆల్రెడీ సెట్ చేసాం మనం. నెక్స్ట్ ఏంటి, ఆన్ ద ప్రైమరీ సర్వర్ రైట్ క్లిక్ ఆన్ ద డేటాబేస్ అండ్ సెలెక్ట్ ది ప్రాపర్టీస్. దెన్ ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ అనేది చేయాల్సి వస్తుంది. ఏ డేటాబేస్ అయితే మనం యూజ్ చేస్తున్నామో దానికి. ఏదండి మనం తీసుకున్నది, కంపెనీ కదా. రైట్ క్లిక్ చేద్దాం, ప్రాపర్టీస్లోకి వెళ్దాం. వెళ్ళి ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ లాగ్ షిప్పింగ్ అనేది ఉంది. దాని మీద ఎనేబుల్ దిస్ యాజ్ ప్రైమరీ డేటాబేస్ ఇన్ ఏ లాగ్ షిప్పింగ్ కాన్ఫిగరేషన్. ఇది మనకి మెయిన్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అన్నమాట. దీన్ని ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఎనేబుల్ చేసిన తర్వాత మనకేమొస్తున్నాయి, బ్యాకప్ సెట్టింగ్స్ అనేటివి వచ్చాయి చూడండి. మరి బ్యాకప్ సెట్టింగ్ అంటే బ్యాకప్ చేసుకునే దానికి కావాల్సిన సెట్టింగ్స్. బ్యాకప్ ఎక్కడికి వెళ్ళాలి, పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళాలి. ఆ ఫోల్డర్ యొక్క నెట్వర్క్ పాత్ ఇక్కడ ఇవ్వాలండి. ఓకే, సో నెట్వర్క్ పాత్ ఇక్కడ, లోకల్ పాత్ ఇక్కడ. నెట్వర్క్ పాత్ అంటే మీకు ఎట్లా వస్తుంది అంటే, ఏదైతే ఆ ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళండి, దాని మీద రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్, ఇక్కడ షేరింగ్లోకి వెళ్ళండి, జనరల్లో కాదు షేరింగ్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ పాత్ అని ఉన్నది చూడండి, దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అంటే కాపీ చేసుకోండి, కంట్రోల్ సి కాపీ చేసుకొని ఎక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. ఓకే, అండ్ ఇది లోకల్ పాత్ అంటే ప్రైమరీ సర్వర్ అనేది ఇక్కడే లొకేట్ అయింది కాబట్టి మనమే ప్రైమరీ సర్వర్, మనమే సెకండరీ సర్వర్. అంటే యాక్చువల్గా అయితే డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ప్రైమరీ సర్వర్ ఒక చోటు ఉంటుంది, సెకండరీ సర్వర్ ఒక చోటు ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మన కంప్యూటరే ప్రైమరీ సర్వర్, మన కంప్యూటరే సెకండరీ సర్వర్. సో ఇక్కడ లోకల్ పాత్ ఇక్కడ ఇవ్వాలి. లోకల్ పాత్ అంటే ఏంటి, ఇక్కడే మనకి జనరల్లో D:, కాదు D:, సర్వర్, దాని తర్వాత ఏమి ఇచ్చాము, log_backups. ఓకే, అది D:, సర్వర్ /log_backups. బ్యాకప్స్. ఓకే, దీంతో పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెప్, డిలీట్ ఫైల్స్ ఓల్డర్ దాన్ 72 hours. అంటే బ్యాకప్ ఫైల్స్ ఏదన్నా 72 hours తర్వాత ఉంటే అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవచ్చు. అలర్ట్ ఇఫ్ నో బ్యాకప్ ఈజ్ అకౌర్డ్ విత్ ఇన్ 1 hour. అలర్ట్స్ ఏదన్నా కావాలనుకుంటే 1 hour అవి అట్లనే ఉంచేయచ్చు. జాబ్ నేమ్ అది ఆటోమేటిక్గా తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడికి రండి, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు మనం బ్యాకప్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఓకే, ఇదంతా కూడా ఇక్కడ కంప్రెషను డిఫాల్ట్ కంప్రెషనే వస్తుంది. యూజ్ డిఫాల్ట్ ఇది, దీన్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు యాడ్ సెకండరీ సర్వర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండరీ ఇన్స్టాన్సెస్ని అంటే ఇక్కడ బ్యాకప్ అయినట్టు ప్రైమరీలో ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి. సో ఇప్పుడేం చేయాలి, మనం దీన్ని ఓకే ఇచ్చేసి ఇప్పుడు చూడండి యాడ్ అని ఇక్కడ వచ్చింది. సర్వర్ ఇన్స్టాన్సెస్, డేటాబేస్ ఇవంతా కూడా ఉంది. ఓకే, యాడ్ అని దేనికి కనెక్ట్ చేస్తారు, ఎడుసాఫ్ట్ 2 అనే దానికి కనెక్ట్ చేద్దాం. ఎడుసాఫ్ట్ సర్వర్ 2 ఇక్కడ 3 ఉన్నాయి. ఫస్ట్ది ఆల్రెడీ ప్రైమరీ, ఇది సెకండరీ ఇన్స్టాన్స్, కనెక్ట్. ఓకే, యాక్టివేట్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఇట్లా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, జనరేట్ ఫుల్ బ్యాకప్ ఆఫ్ ద ప్రైమరీ డేటాబేస్ అండ్ స్టోర్ ఇంటూ ద సెకండరీ డేటాబేస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫుల్ బ్యాకప్ని జనరేట్ చేసుకొని పెట్టాలి కదా దాంట్లో. కాబట్టి ఫస్ట్ ఆ స్టెప్ ఉండిపోయిద్ది, ఆటోమేటిక్గా జరిగిద్ది. ఓకే, ఇక్కడ రీస్టోర్ ఆప్షన్స్ ఏంటి అనేది మీరు తీసుకోవచ్చు, దానికి ఏమీ అక్కర్లేదు, అవి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. folder for the data files, folder for the log files. If the secondary database will be created when the backup is restored,
you can specify the folders in which log and database file be created. And create secondary database, restore options, specify the local path to a folder on the secondary server and leave box empty to use default folder. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను, డిఫాల్ట్ ఫోల్డర్నే అవి యూజ్ చేసుకుంటాయి. అండ్ ఓకే, ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ కాపీ ఫైల్స్. మరి ఫైల్స్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ బ్యాకప్ ఫోల్డర్ టు డెస్టినేషన్ ఫోల్డర్ by a server agent job on the secondary server instance. Destination folder for copied files. The folder is usually located in the secondary server. So you must grant permissions proxy. ఇంతకు ముందర మనం ఏదైతే ఇచ్చామో అదే లొకేషన్ని ఇక్కడ కూడా స్పెసిఫై చేయండి. అంటే లైక్ ఈ ఫోల్డర్ తీసుకొని ప్రాపర్టీస్, షేరింగ్, నెట్వర్క్ పాత్, ఓకే, రైట్, డిలీట్ కాపీడ్ ఫైల్స్ ఆఫ్టర్ 72 hours. ఇది కావాల్సింటే ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ కాపీ జాబ్, ఇక్కడ షెడ్యూలింగ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అండి. రికరింగ్ ఇవన్నీ కామనే, డైలీ రికర్స్ ఎవ్రీ 1 days అండ్ ఎవ్రీ 15 minutesగా 10 minutesగా ఇవంతా కూడా మనం కావాల్సింటే మార్చుకోవచ్చు. డేట్ ఎప్పుడు స్టార్టింగు, ఈరోజే స్టార్టింగు, నో ఎండ్ డేట్ ఏదైనా పెట్టుకోవాలా, ఇవన్నీ కావాల్సింటే మార్చుకోవచ్చు. వద్దనుకుంటే అది మీ ఇష్టం, వద్దనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఓకే అనేసారి. సో ఈ స్టెప్ కూడా అయిపోయింది. రీస్టోర్ ట్రాన్సాక్షన్ లాగ్ నెక్స్ట్ స్టెప్. మరి ఇక్కడ రీస్టోర్ ట్రాన్సాక్షన్ లాగ్ అన్నప్పుడు database state when restoring backups, no recovery mode, standby mode తీసుకుందాం నెక్స్ట్ స్టెప్కి. స్టాండ్ బై మోడ్ తీసుకొని disconnect users in the database when restoring backups. So delay restoring backups at least 0 minutes. Alert if no restore occurs. Alert రీస్టోర్ కాకపోతే. సో ఇవంతా కూడా రీస్టోర్ జాబ్ షెడ్యూలింగ్ కూడా మనం కావాల్సింటే మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా ఇంత మొదటి బ్యాకప్ ఎట్లా ఉంటుందో రీస్టోరు అట్లనే ఉంటుంది. ఓకే ఓకే, ఫైనల్ అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ స్టెప్? మానిటరింగ్ సర్వర్ మనం పెట్టుకోవాలి. మానిటరింగ్ సర్వర్ ఇప్పుడు ప్రైమరీ నుంచి సెకండరీ ఇన్స్టాన్సెస్కి ఎట్లా చేయాలో చెప్పాం. మానిటరింగ్ చేయాలి కదా, మానిటరింగ్కి ఒక సర్వర్ కావాలి అని చెప్పారు. అది మీరు ఈవెన్ 2 ఇన్స్టాన్స్లే ఎందుకంటే మూడోసారి కూడా సర్వర్ని ఇన్స్టాల్ చేయాలా, వద్దు మేము చేయలేము అనుకుంటే, అదే మీరు ఎగ్జాంపుల్కే కాబట్టి మీరు ఆ సెకండరీ సర్వర్నే దీని మానిటరింగ్ కూడా పెట్టుకోండి. లేకపోతే నాకు థర్డ్ ఇన్స్టాన్స్ కూడా ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని మానిటర్ సర్వర్ ఇన్స్టాన్స్ సెట్టింగ్స్. ఇప్పుడు మూడో సర్వర్ని కనెక్ట్ చేయాలి. మూడో సర్వర్ ఎడూసాఫ్ట్ 3 అనేది ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తాను. లేదు మీరు 2
ఇంకొకసారి ఇన్స్టాల్ చేస్తున్నారంటే అప్పుడు ఆ సెకండ్దే తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. తర్వాత డిలీట్ హిస్టరీ ఆఫ్టర్ 96 అవర్స్ ఇదంతా కూడా మీరు మార్చుకోవచ్చు. అంటే ఇదేంటంటే మానిటరింగ్ సర్వర్ మొత్తం హిస్టరీని నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో దట్స్ ఆల్. ఇది దీని వర్క్ అయిపోయింది. సో మానిటరింగ్ సర్వర్ ఓకే. సో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఓకే అని ఇవ్వండి. మొత్తం సెటప్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి మొత్తం 1 by 1 స్టేటస్ చెక్ చేసుకుని బ్యాకింగ్ అప్ ప్రైమరీ డేటాబేస్ కంపెనీ బ్యాకప్ జరిగిపోయింది. మీరు కావాల్సి ఉంటే ఇక్కడ వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాకింగ్ అప్ అన్నప్పుడు ఇప్పుడే వచ్చిందా లేదా, మళ్ళీ వస్తుందా, ఇదో వచ్చేసింది చూడండి. కంపెనీ డాట్ బ్యాక్. సో బ్యాకింగ్ అయిపోయింది, రీస్టోరింగ్ కూడా జరిగిపోయింది సెకండరీ డేటాబేసెస్లో, అండ్ సేవింగ్ సెకండరీ డేటాబేస్ సెకండరీ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్, అండ్ సేవింగ్ ప్రైమరీ బ్యాకప్ సెటప్, అండ్ సేవింగ్ మానిటర్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఓకే. ఫినిష్ అయిపోయినాయి అన్ని సక్సెస్, 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. క్లోజ్. మీరు రిపోర్ట్స్ కావాల్సి ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. క్లోజ్ చేశారు. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇక్కడ కంపెనీ డేటాబేస్ కదా, ఇది ప్రైమరీ ఇన్స్టాన్స్లో ఉంది, ప్రైమరీ సర్వర్లో ఉంది ఇది. మరి సెకండరీ సర్వర్లో బ్యాకప్ వెళ్ళిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఇంతకు ముందర డేటాబేస్లు లేవు దీంట్లో యాక్చువల్గా. ఇప్పుడు చూడండి కంపెనీ అనేది ఇప్పుడు వచ్చింది, ఇంతకు ముందర ఉండదు. అది కంపెనీ ఇప్పుడు రావడం జరిగింది. అది కూడా రీడ్ ఓన్లీ, స్టాండ్ బై అండ్ రీడ్ ఓన్లీ. అండ్ వీ కెన్ వ్యూ ద డేటా. ఇక్కడ ఉండే ఆ టేబుల్స్ని, దాంట్లో ఉండే డేటాని చూసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ రీడ్ ఓన్లీ కాబట్టి మనం ఏం చేయలేము, ఎడిట్ చేయలేము. ఎడిట్ అంటే సమ్ మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడ కుదరదు ఇప్పుడే. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కాన్ఫిగరేషన్ కంప్లీట్గా ఇచ్చేసాం. మరి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్లోకి వెళ్ళండి, జాబ్స్లోకి వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి, రిఫ్రెష్ అనండి. SQL సర్వర్ జాబ్ ఏజెంట్. రిఫ్రెష్ అని ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎల్ఎస్ బ్యాకప్ కంపెనీ ఇది రావడం జరిగింది. ఓకే. అంటే బ్యాకప్ చేసుకునే జాబ్స్ యొక్క సీక్వెన్స్ మొత్తం ఇక్కడ వస్తుంది. మన జాబ్ ఏంటి, బ్యాకప్ చేయడం. మరి కిందకు వస్తే, కింద అంటే రెండో సర్వర్ ఇన్స్టాన్స్లోకి వస్తే, ఇక్కడ సర్వర్ ఏజెంట్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ జాబ్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే, ఇక్కడ ఏంటి, కాపీ అండ్ రీస్టోర్. అక్కడ బ్యాకప్ అయిన దాన్ని కాపీ చేసుకోవడం, రీస్టోర్ చేసుకోవడం, ఇక్కడ దీని వర్క్ అనమాట. ఓకే. మరి మనం ఇప్పుడు ఏం చేసాము, ఫస్ట్ మనకేమొచ్చింది, ఓన్లీ మెయిన్ బ్యాకప్, ఫుల్ బ్యాకప్ మాత్రమే వచ్చింది. మరి రెగ్యులర్గా ఈ లాగ్ షిప్పింగ్లో ఏం జరగాలి, ట్రాన్సాక్షన్ లాగ్ జరగాలి. అది ఎంత టైంకి పెట్టాం మనం, 15 మినిట్స్కి ఒకసారి పెట్టాం. మరి ఇప్పుడు మనం 15 మినిట్స్ వెయిట్ చేయలేం కదా, మరి టెస్ట్ చేసి చూద్దాం. టెస్టింగ్ ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ ప్రైమరీ సర్వర్లోకి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళి ఈ జాబ్స్లోకి వెళ్ళి బ్యాకప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ జాబ్ అట్ స్టెప్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనకి ఇది జరిగిపోయింది, ఆల్రెడీ బ్యాకప్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇది అక్కర్లేదు. చూడండి ఇంకొక టిఆర్ఎన్ ఫైలు, మెయిన్ బ్యాకప్ అయిపోయింది, టిఆర్ఎన్ ఫైల్ ఇదేంటిది, ట్రాన్సాక్షన్ లాగ్.
ట్రాన్సాక్షన్ లాగ్కి సంబంధించిన ఫైలు. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే తెలుస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే దీంట్లో ఏంటి కంపెనీ డేటాబేస్లో ఫస్ట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక టేబుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం, లేదంటే నేను ఈ ఎంప్లాయీ అనే టేబుల్ తీసుకుంటాను. దీంట్లో డేటాని చూద్దాం. సెలెక్ట్ డేటా. ఓకే, 4, 6, 10 3 రికార్డులు ఉన్నాయి. మరి సెకండరీలోకి వెళ్ళండి, సెకండరీ సర్వర్లోకి. ఇక్కడ కూడా అదే టేబుల్ని చెక్ చేసుకోండి, అంటే శాంపిల్ కోసం మీకు ఎట్లా ఉంది అనే దానికి. ఇక్కడ కూడా మీరు డేటాని సెలెక్ట్ టాప్ రోస్ అంట. ఇక్కడ కూడా 3 రికార్డులే ఉన్నాయి. మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ట్రాన్సాక్షన్ చేస్తానండి. ట్రాన్సాక్షన్ ఎక్కడ చేస్తాను? దీంట్లో ఈ ఎంప్లాయీ టేబుల్లో ఎడిట్ చేస్తాను. ఎడిట్ సపోజ్ 11 అను సంథింగ్ అండ్ ఫీమేల్, డిపార్ట్మెంట్ ఐడి 4. ఓకే, అంటే ఒక రికార్డు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. దేంట్లో ఇది? ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఇవన్నీ క్లోజ్ చేద్దాం. సెలెక్ట్ అనే రోస్ కాలేదు, ఎడిట్ కాలేదు, ఎందుకంటే మధ్యలో వర్క్లో ఉంది అది. అంటే ఇక్కడ బ్యాకప్ చేసాం, ఇక్కడ రీస్టోర్ చేయలేదు. ఒకసారి ఇక్కడికి వెళ్ళి జాబ్స్లోకి వెళ్ళి కాపీ అండ్ రీస్టోర్ చేస్తాం, పని అయిపోయింది. మళ్ళీ చూద్దాం. ఓకే, కాపీ చేశాను, రీస్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏమి ట్రాన్సాక్షన్స్ దాంట్లో చేయలేదనుకుందాం. ఫస్ట్ దాంట్లో సర్వర్లోకి మళ్ళీ వెళ్ళండి. సర్వర్లోకి వెళ్ళి ఏంటి ఇది? ఎంప్లాయీ కదా, ఎంప్లాయీలోకి వెళ్ళి ఎడిట్, మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. సో 11 అండ్ నాని అను ఫీమేల్ number 4 సంథింగ్ లాక్ అయి ఉంది. ఓకే, ఉన్నది డిలీట్ చేస్తాను. డిలీట్ అయిపోయింది. మీరు ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఒక రికార్డు డిలీట్ అయిపోయింది. మరి ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ కూడా డిలీట్ అయిపోవాలి కదా జనరల్గా. ఇక్కడ ఇది సెకండరీ సర్వర్లో ఎంప్లాయీ, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి సెలెక్ట్ చేసి చూస్తే ఇక్కడ డిలీట్ అయి ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అంటే ప్రైమరీలో డిలీట్ అయింది, ప్రైమరీలో డిలీట్ అయినా ఇన్సర్ట్ అయినా ఏది చేసినా సరే ఇక్కడ కూడా అయిపోవాలి. కానీ ఎప్పుడు 15 మినిట్స్ తర్వాత అవుతుంది. మరి మనం మాన్యువల్గా చేసి చూద్దాం. ఇప్పుడు అక్కడ డిలీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏజెంట్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాకప్, స్టార్ట్ జాబ్. ఓకే, తర్వాత ఇక్కడికి వెళ్ళి కాపీ, అండ్ దీంట్లో సెకండరీ ఇన్స్టాన్స్లో రీస్టోర్. అంటే ఇది మాన్యువల్గా చేస్తున్నాను, అది ఆటోమేటిక్గా 15 మినిట్స్కి ఒకసారి అదే చేసుకుంటుంది, మీరు చేయక్కర్లేదు.
ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే లాగ్ ఫైల్స్ కూడా ఇట్లా జనరేట్ అయి ఉంటాయి. ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్స్. సో ఇప్పుడేంటి, మీరు ఇప్పుడు డేటాని చూడండి. ఈ ఎంప్లాయీలో సెకండరీ ఇన్స్టాన్స్లో డేటాని చూడండి. సెలెక్ట్. డిలీట్ అయిపోయిందా అంటే ప్రైమరీలో ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్క యాక్షన్ కూడా ప్రైమరీలో జరిగిందంతా కూడా సెకండరీలో చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మానిటరింగ్ సర్వర్లోకి వెళ్తే దాంట్లో అలర్ట్ కూడా ఉంటాయి. మీరు మానిటరింగ్ సర్వర్ని కనెక్ట్ చేయండి కావాల్సి ఉంటే. మానిటరింగ్ సర్వర్ 3 అని పెట్టాం కదా, దీంట్లో ఆ అలర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. సో ఈ అలర్ట్స్ చూడండి. లాగ్ షిప్పింగ్ ప్రైమరీ సర్వర్ అలర్ట్, లాగ్ షిప్పింగ్ సెకండరీ సర్వర్ అలర్ట్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఓకే ఓకే అలర్ట్స్ జాబ్స్, ఓకే వ్యూ హిస్టరీ, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ అది మానిటర్ చేస్తుంటుంది కాబట్టి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ లాగ్ షిప్పింగ్. అయితే మీకు ఇప్పుడు లాగ్ షిప్పింగ్ పెట్టేశారు, ప్రతిసారి కూడా దీంట్లో నుంచి దాంట్లో నుంచి దీంట్లోకి వెళ్తూనే ఉంటుంది డేటా. ఇప్పుడు మనకి వద్దు అనుకున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారంటే డేటాబేస్ ఏంటి మనకి కంపెనీ డేటాబేస్ కదా, రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. అంటే నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను దీన్ని, మనం చేసిన సెట్టింగ్స్ని మొత్తం. ట్రాన్సాక్షన్ లాగ్ షిప్పింగ్లోకి వెళ్ళండి, ఈ ఎనేబుల్ అనే దాన్ని తీసేయండి. ఎస్, ఓకే. డిలీటింగ్ లాగ్ షిప్పింగ్ కాన్ఫిగరేషన్ మనం మొత్తం ఇప్పుడు పెట్టింది మొత్తం పోతుంది. క్లోజ్. సో ఇంకేంటి, ఇక్కడికి వచ్చి ఈ జాబ్స్ దగ్గర రీఫ్రెష్ చేయండి. ఆ జాబ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, పోయింది అది. ఆ తర్వాత ఇక్కడికి కూడా వచ్చి రీఫ్రెష్ చేయండి, ఈ జాబ్స్ కూడా పోయాయి. సో ఇట్లా మీకు ఈ లాగ్ షిప్పింగ్ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు, మళ్ళీ వద్దనుకుంటే ఈ విధంగా తీసేయచ్చు. ఎందుకు తీసేస్తున్నామంటే కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి నేను లాగ్ షిప్పింగ్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఈ లాగ్ షిప్పింగ్ అనేది డిఫరెంట్, అంటే 15 మినిట్స్కి ఒకసారి జరుగుతూ ఉంది, లేదంటే 10 మినిట్స్కి ఒకసారి జరుగుతుంది. మరి ఈవెన్ 1 మినిట్ పోయినా కానీ మనకి కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది డేటా. అలాంటప్పుడు డిఫరెంట్ టెక్నిక్స్ మనకి ఇంకా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. ఏంటి, మిర్రరింగ్ అని ఇట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని కమింగ్ సెషన్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే.